ఈజీ మనీ. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తుంటే ఎవరు నమ్మకండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లో కూర్చొని వారానికి 5 నుంచి 10,000 రూపాయలు సంపాదించండి అనే పోస్టర్లు మనం ఎక్కడికక్కడ చూస్తాం. అవి చూడంగానే చాలా మంది అమాయక ప్రజలు పాపం టెంప్ట్ అయ్యి వారానికి 5,000 10,000 అంటే నెలసరికి ఒక 50,000 సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది ఊబిలో దిగుతున్నారు. అసలు ఇంట్లో కూర్చొని వారానికి 5,000 నుంచి 10,000 రూపాయలు జస్ట్ ఒక పేపర్ లెక్క పెట్టడంతో వస్తాయని చెప్తారు అన్నమాట చాలా మంది. ఏముంటుంది కౌంటింగ్ చేసి ఇవ్వాలని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుందో స్కామ్ కరెక్ట్గా వినండి. ఆ చదవడం, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడం కాదండి స్కామ్. ఎప్పుడైతే మీరు వాళ్ళకి ఫోన్ చేశారో మీ అడ్రస్, మీ అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ అవ్వడానికి వాళ్ళు ఒక 1000 నుంచి 1,500 వరకు లేదా 2,000 వరకు, కొంతమంది 5,000 వరకు. ఎందుకంటే ఒక వారంలోనే 10,000 వచ్చేస్తుంది కదా, నీకు 4 వారాల్లో 50,000 వచ్చేస్తుంది, ముందు నువ్వు 5,000 మా అకౌంట్ కొట్టంటే పాపం వీళ్ళు అమాయకంగా కొడేస్తున్నారు చాలా మంది. ఈ 5,000 కొట్టాక వాడు ఫోన్ ఎత్తడు. వీళ్ళు 5,000 రూపాయల కోసం పోలీసులు వెనకాల తిరగలేరు. ఈ 5,000 రూపాయల కోసం కంప్లైంట్లు ఇచ్చుకోలేరు. ఎవరికి చెప్పుకోలేక దిక్కు తోచిన స్థితిలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా మహిళలు. ఇంట్లో కూర్చొని వారానికి 5,000 నుండి 10,000 రూపాయలు మీకు ఆదాయం వస్తుందనగానే ఒక్క విషయం మీరు ఆలోచించాలి కదమ్మా. ఇప్పుడు మీ భర్త బయటకు వెళ్ళి ఒక 50,000 40,000 సంపాదిస్తుందంటే రోజు పొద్దు నుండి రాత్రి దాకా కష్టపడితే ఆ 40,000 50,000 వస్తుంటే ఇంట్లో కూర్చొని కేవలం 5,000 10,000 రూపాయలు మీరు వారానికి సంపాదించవచ్చు అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది, ఏ విధంగా పాసిబుల్ అవుతుందని క్వశ్చన్ లేకుండా ఒక 4,000 5,000 అప్పు చేసి మరీ కట్టేస్తున్నారు చాలా మంది. కొంతమంది ఫ్రెండ్స్ అకౌంట్ ని కొట్టేస్తున్నారు. కొన్నిసార్లు ఏమవుతుంది, 4,000 5,000 కొట్టాక మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి. వాళ్ళు లింకులు పంపిస్తున్నారు, ఆ లింక్ ఓపెన్ చేసి డబ్బులు కట్టమంటున్నారు, ఆ లింక్ ఓపెన్ చేయగానే చాలా మంది అకౌంట్లు ఖాళీ అయిపోతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే అప్పుడు ఆవిడకి చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే 5,000 ఇంకో 500 600 700 800 1000 2,000 ఎక్కువ ఉంటుంది, ఒకటికి ఒక 5,000 ఎక్కువ ఉంటుంది. సో 10,000 కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేని పరిస్థితి. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజీ మనీ. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తుంటే ఎవరు నమ్మకండి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే డబ్బులు వస్తుంది. వ్యాపార రూపంలో అవ్వచ్చు, లేదా మన శ్రమ టైం పెట్టుబడిగా పెట్టి ఒక దిక్కున ఉద్యోగం చేయడం అవ్వచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కారణం అవ్వచ్చు. అంతేగాని ఇంట్లో కూర్చోండి చాలా మంది చూడండి అగరబత్తులు లెక్క పెట్టే వ్యాపారం అంటారు. అగరబత్తులు లెక్క పెట్టడానికి మీకు డబ్బులు ఇచ్చి మీ ఇంటికి ఎందుకమ్మా పంపిస్తారు అగరబత్తుల్ని. కొంతమంది అంటారు కాగితాలు లెక్క పెట్టే వ్యాపారం అంటారు. కొంతమంది అంటారు ఇంటికాడ ఉండి జస్ట్ ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసే వ్యాపారం అంటారు. ఇవన్నీ కూడా నడి రోడ్లో ముంచేస్తాయి. 1-2 నెలల జీతాలు ఇచ్చి 3వ నెల వీళ్ళతోనే డబ్బులు కట్టించి అమ్మ మీకు ఇప్పుడే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే ఈ నెల నుంచి మీరు ఒక 5 లక్షలు కడితే మీకు ఇంకా పెద్ద కమ్యూనిటీలో జాయిన్ చేస్తాం, లేదు ఇంకోటి చేస్తాం అని చెప్పేసి ఉన్న డబ్బులు కూడా దోచుకుపోవాలి చాలా మంది ఉంటారు. సో గ్రీడ్, కక్కుర్తి పడి డబ్బు పాడు చేసుకోకండి. ఇంట్లో కూర్చుంటే 5,000 10,000 ఎవరికి రావు తల్లి, కష్టపడితేనే వస్తాయి. Please like, share and subscribe Giant Media AP and Telangana.